అబ్బా ఈ నార్త్ గొర్రెలు అయితే ఎప్పటికి మారు. ఎప్పుడు ఆ పటాల్లోకి అచ్చ నుంచి డోర్ ఎక్కుదామా, లేదా కర్చీఫ్లు వేద్దామా, లేదా ఎమర్జెన్సీ డోర్ల నుంచి విండోల నుంచి లోపలికి దూకి సీట్ ఆపుదామా. ఒకడైతే ఎమర్జెన్సీ డోర్ల నుంచి దూకుతుండు అని పిర్ర మీద ఏమో పోలీసుడు కొడుతుడు. ఈ అమ్మ అంత నార్త్ గొర్రెలు ఇల్లంతా పాన్ పాలకి ఎప్పుడేద్దామా ఒక్కడికి తెలియలేదు. అసలు ఎట్లా సీట్ దొరుకుతుంది, మనం ఎట్లా టెక్నిక్ ఎక్కాలి, ఎక్కడ ఏ విధంగా ఎక్కితే ఎట్లా దొరుకుతుంది ఏం తెలియదు గొర్రెగాళ్ళకి. వీడియో తీద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నా సీట్ ఏడే పోతుందో, నేను లేట్గా వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే నాకు లేట్ అవుతుంది కదా. అదేందో కానీ నార్త్కి వచ్చినో లేదో నేను కూడా ఆటోమేటిక్గా స్ట్రింగ్ తాగేస్తున్నా. ఇందాకే ఒక హిందీ ప్యాసింజర్ తో మాట్లాడినా. ఏంటంటే ఏదో హిందీ రాక ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వచ్చింది. నేనేదో వచ్చిరాని ఇంగ్లీష్ లో అడిగిన, హిందీ రాక. ఎక్కినోళ్ళు ఎక్కువ ఏడ దిగుతారు, ఏ స్టేషన్ లో దిగుతారు అని అడిగిన. వాడు ఏమంటాడు అడిగిందని చెప్పకుండా, బహుత్ అచ్చా బాత్ కర్ రే భయ్యా ఇంగ్లీష్ మే అంటుంది. హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే హరిద్వార్ నుంచి కాచిగూడ దాకా, అంటే ఆల్మోస్ట్ సికింద్రాబాద్ దాకా నేను జనరల్ లో ట్రావెల్ చేయబోతున్నా. చూద్దాం ఎట్లుంటుంది. ఏం ఫీల్ ఉంది బామ్మ, ఏం ఫీల్ ఉంది బామ్మ. ఇక్కడ బయట జనాలు వెయిట్ చేస్తారు. ఇప్పుడు చూడాలి ఎట్లా వస్తారు లోపలికి. రాలే ఓపెన్ చేయరు భయ్యా, భయ్యా ఓపెన్ కరో, ఓపెన్ కరో, జల్దీ జల్దీ ఓపెన్ కరో. నాకు సీట్ దొరికింది. ఇప్పుడు దీంట్లో 2 రోజులు దీంట్లో వండుకోవాలి. ఇప్పుడు నేను 2 రోజులు अंदर आ जाओ, मेरे को सीट लगा है, मेरे को सीट आ जाओ भाई, आ जाओ अंदर आ जाओ, సో గాయ్స్ ఇప్పుడైతే నేను ట్రైన్ ఎక్కేసిన. అదృష్టం కొద్దీ సీట్ అయితే దొరికింది జనరల్లో. కానీ 2 days ఈ ట్రైన్లో ఉండాల్సి వస్తుంది. దగ్గర 1.5 day or 2 days ఉండాల్సి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ట్రైన్. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిందనమాట. ఇక స్టార్ట్ చేయాలి ఎట్లుంటుందో. ఇప్పుడు బడాబాయిలు ఇంకా రాలేదు, ఇంకొంచెం ముందు పోయినాక యూపీ ఉత్తరప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది జనరల్ ఎట్లుంటుంది అనేది. అసలు నాకు ఈ జనరల్ లో సీట్ ఎట్లా దొరికిందని మీకు డౌట్ రావచ్చు. సీట్ తో పాటు మళ్ళీ విండో సీట్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ నుంచి ఫ్రంట్ వరకు అన్ని డోర్లు వేసి ఉన్నాయి అనమాట. నేను ఏం చేసిన, లాస్ట్ లో ఎక్కిన ఒక దాని తర్వాత ఒక డోర్ తీసుకుంటూ వస్తాడు. అయితే నేను లాస్ట్ డోర్ లో ఎక్కిన, ముందు కురుక్కుంటూ వచ్చిన. అప్పటికి గొర్రెగాళ్ళందరూ ఇక్కడనే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఫస్ట్ తెలివి యూజ్ చేయాలి, బుర్ర ఉపయోగించాలి. ఎప్పుడు పట్టణాలకి అచ్చడి నుంచి ఎక్కుదామా ఇచ్చడి నుంచి ఎక్కుదామా కాదు, ఇక్కడి నుంచి ఓపెన్ చేసి ఎక్కడికి పోవాలని చూసుకోవాలి. నాకు విండో సీటు దొరికింది, భలే భలే గమ్మత్తు. కానీ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. రేపు మొత్తం తినకుండా తాగకుండా బ్రిడ్జ్ చేయకుండా ఏం చేయకుండా నేను 32 hours ఈ ట్రైన్ లో కూర్చోవాలన్నమాట. ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి ఫ్రీగానే ఉంది, ఇంకొంచెం పర్లేదు. హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ ఎంటర్ అయిన తర్వాత సుక్కలు చూపిస్తారు చూడు ఒక్కొక్క నా కొడుకులు. పాన్ పరాకు, సిగరెట్లు, అరే భయ్ ఇంకా చాలా ఉంటాయి ముచ్చట్లు. आलू क्या बिकता है? ఆలు సమోసా हमारी नॉलेज में नहीं। अंकुल समोसा खाते, समोसे में लगता है वो तो। हैदराबादी बिरयानी खाते. हाँ 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 बिरयानी खाते. बिरयानी बिरयानी खाते. बिरयानी, हाँ हैदराबादी बिरयानी होती है वो। आ जाओ हैदराबाद आ जाओ. मस्त नवीन हैदराबाद आ जाओ अंकल. नहीं यू अंकल Bro, you are intelligent, bro. ట్రైన్ లో కరెంట్ పోయింది, బయట లైట్ కూల్ కనిపిస్తున్నాయి కానీ పక్కన చూపించడానికి ఒక పిల్ల కూడా లేదబ్బా. చాలా బాధాకరమైన ముచ్చట ఇది. ఏడ ఖాళీగా ఉందని వీళ్ళందరూ ఎక్కుతారు. ఉన్నాయే 3 జనరల్ డబ్బాలు, మంది చూడండి. వీళ్ళందరూ లోపలికి ఎక్కితే ఇప్పుడు ఎవరైనా ఎట్లుండదు. ఇప్పటిదానిగా జరిగింది ఒక ఎత్తు అయితే, నా ఎదురుగా ఒక కొత్త కపుల్ కూర్చున్నారు, న్యూలీ మ్యారీడ్ అంట. ఈ అమ్మ వాళ్ళని చూడలేక చచ్చిపోతాను రా నాయనా. కానీ ఆ కపుల్ మంచోళ్ళు అబ్బా. వాళ్ళు ఏదో దర్గాకి పోయి ఇచ్చారంటే దాంట్లో నుంచి స్వీట్లు అది ఇది అని అబ్బా మంచి డిన్నర్ మొత్తం వాళ్ళే తినిపించారు మంచిగా స్వీట్లతోనే. ఇక చూడు బడాబాయిలు ఇక ట్రైన్ ఎక్కిలంటే ఒక సీట్ నుంచి ఇంకో సీట్కి బెడ్షీట్లు కట్టి దాంట్లో వండుకొని అబ్బా బాబా ఇంకా గలీజ్ చేసేస్తారు. ఏంది అట్లా చూస్తున్నారు?
ఏం కాలే. పొద్దున్న లేసుడుతోనే పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగా లేపారు అందరినీ. 3 బోగిల నుంచి 2 బోగిలకి మొత్తం మెర్జ్ చేసేసారు అనమాట. ఇక్కడ ఏమైందంటే ఖాళీగా ఉందన్నమాట. బోగిలు ఖాళీగా ఉంటే జనరల్లో అట్లా ఖాళీగా ఉండొద్దంట, మొత్తం ఇరికిరికి ఉండాలంట జనరల్. సో అందరినీ మెర్జ్ చేసేసరికి నాకు సీటు దొరకలే అనమాట. పొద్దున్న లేచేసరికి ఈ ముచ్చట అయిపోయింది. నా పాత సీటు పోయిందనమాట. నాకు తెలుసు గాయ్స్, మీరు అందరు అనుకుంటారు ఇప్పుడు ఈ బొకడగానికి ఇంతే అవ్వాలని. మరి ఈ 3 బోగిల నుంచి 2 బోగిలకి మెర్జ్ చేసేసిన తర్వాత ఆ మిగతా బోగి ఏం చేసారని మీకు డౌట్ రావచ్చు. దాన్ని ఖాళీగా ఉంచిర్రు, విండోలు వేసేసారు, డోర్లు వేసేసారు, అందులో ఉన్న జనాల్ని వెనక జనరల్ బోగిలకి నెట్టేసారు. కథం గయా. ఇక నా సీటు మాయం. ఇక రోడ్ల మీద ఇట్లా కింద పడుకోవాల్సి వచ్చింది. ఈ అన్నిటికన్నా ఈ బీహార్ నకుడు పెట్టే పాటలు ఇంకో లెక్క చూడు. అసలు నాకు చాలా అంటే చాలా పిచ్చి చూడ. అసలు ఫోన్ పెట్టుకొచ్చే స్పీకర్ అవసరం అది నా కొడుకు. ఇప్పుడు చూడండి, ఈ భోగి మొత్తం ఖాళీగా ఉంది. అసలైతే ఇందులో మాకు సీట్ దొరికింది. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు ఈ భోగి మొత్తంలో ఎవరు లేరు. మేము ఇందులో ఎక్కి సీట్ దొరికింది, ప్రతి ఒక్కరికి సీట్ దొరికింది. ఇప్పుడు మూడు జనరల్ భోగిలలో అందరికి సీట్ దొరికింది. ఇప్పుడు ఏంటంటే అందరికి సీట్ దొరికిందని పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అందరిని మెర్జ్ చేసేసారు ఒక్కదాంట్లోకి మెర్జ్ చేసి. ఎందుకంటే స్లీపర్ వాళ్ళకి ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఉండాలి కదా, మరి ఇంత గలీజ్ ఉంటే. ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 28 అవర్స్ అన్నమాట, హరిద్వార్ నుంచి మన కాచిగూడకి. లిటరల్లీ చెప్తున్నా, మధ్యాహ్నం ఒక రోజు మొత్తం ఏం తినలే, తాగలే. అసలు నేను ఎట్లెక్కినో అట్లనే మళ్ళీ రిటర్న్ కూడా అంతే దిగిన. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు ఎంత లోపల ఎంత గలీజ్గా ఉంది, ఎంతమంది జనాలు ఉన్నారు. చాలా అంటే చాలా గలీజ్ చేసేసారు. అంటే 3 కంపార్ట్మెంట్లు ఉండేవి, అంతమందిని 2 కంపార్ట్మెంట్లు అడ్జస్ట్ చేసిరంటే. ఇంకా నేను ఇది హ్యాండిక్యాప్ వాళ్ళ భోగి అనమాట, ఇది హ్యాండిక్యాప్స్ భోగి. ఇంకా జనరల్ భోగిలు వెనకాల 2 ఉన్నాయి. దీంట్లో ఇంతమంది ఉంటే దాంట్లో అయితే అసలు ఊపిరి కూడా ఆడదు, అంత గలీజ్గా ఉంటుంది. ఇట్లా డోర్లకి ఊగులాడుతారు, ఇట్లా ఎవడన్నా కింద పడితే ఎంత గలీజ్ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే స్లీపర్ అనేది మనకు అలవాటు చేస్తారు. Subscribe, guys, like and comment.